ఓం శాంతి 9/1/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ పురుషోత్తమ సంగమ యుగంలో పురుషోత్తములుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయండి. వీలైనంత ఎక్కువగా స్మృతి మరియు చదువుపై గమనం ఉంచండి. ప్రశ్న: పిల్లలైన మీరు చాలా గొప్ప వ్యాపారస్తులు. మీరు ఎల్లప్పుడూ ఏ విషయంపై గమనముంచి ఆలోచించాలి? జవాబు: ఆ రత్నాలను ఎంతెంతగా ఇతరులకు దానం చేస్తారో అంత స్వయం నిండుగా ఉంటారు. ఎల్లప్పుడూ లాభ నష్టాలను గూర్చి ఆలోచించండి. వీటిని గూర్చి ఆలోచించకపోతే ప్రజలలో దాసదాసీలుగా అవ్వాల్సి వస్తుంది. తండ్రి 21 జన్మల రాజ్య వారసత్వమును ఏదైతే ఇస్తారో దానిని పోగొట్టుకుంటారు. కావున తండ్రితో పూర్తిగా వ్యాపారం చేయాలి. తండ్రి దాత. పిల్లలైన మీరు సుధాముని వలె పిడికెడు బియ్యం, అటుకులు ఇస్తారు. విశ్వరాజ్య అధికారాన్ని తీసుకుంటారు. ఓం శాంతి. పిల్లలు ఇక్కడ కూర్చున్నారు. ఇది ఒక స్కూలు. ఇది ఏ సత్సంగము కాదు. మీ ముందు మహంతులు, బ్రాహ్మణులు లేక సన్యాసులు ఎవ్వరూ లేరు. స్వామి కోపగించుకుంటారే ఏమోనని భయపడాల్సిన విషయం ఏదీ లేదు. భక్తి మార్గంలో ఎవరైనా సాధు సన్యాసులను ఇంటికి పిలుచుకొని వస్తే వారి కాళ్లను కడిగి ఆ నీరు త్రాగేవారు. కానీ ఇక్కడ ఉండేది తండ్రి కదా. ఇంట్లో పిల్లలు ఎప్పుడైనా తండ్రిని చూసి భయపడతారా? మీరైతే తండ్రితో కలిసి తింటూ త్రాగుతూ ఆడుకుంటారు. సన్యాసులు, గురువులు మొదలైన వారితో ఎవరైనా ఈ విధంగా చేస్తారా? అక్కడ రోజంతా గురూజీ గురూజీ అని అంటూ ఉంటారు. ఇక్కడ అలా చేయరాదు. ఇక్కడ వీరు తండ్రి కదా. గురువు నుండి వేరుగా, టీచర్ నుండి వేరుగా వారసత్వం లభిస్తుంది. తండ్రి నుండి ఆస్తి లభిస్తుంది. కుమారుడు పుట్టగానే వారసుడిగా అవుతాడు. అలాగే ఇక్కడ కూడా తండ్రి పిల్లలుగా అవ్వగానే, తండ్రిని గుర్తించగానే మీరు స్వర్గాధిపతులుగా అయిపోతారు. తండ్రి స్వర్గ రచయిత. ఈ లక్ష్మీ నారాయణులు స్వర్గ రాజ్యమును ఎలా తీసుకున్నారో, ఎక్కడి నుండి తీసుకున్నారో ఎవ్వరికీ తెలియదు. మనం ఈ విధంగా ఉండేవారము, మళ్ళీ అలాగే అవుతున్నాము అని మీరు అర్థం చేసుకున్నారు. అసలు వీరు ఎవరు? మేము ఎవరిని పూజిస్తున్నాము అని మనుషులు ఏమాత్రం ఆలోచించరు. శివుడి మందిరంలోకి వెళ్ళి కేవలం నీటితో అభిషేకం చేసి వస్తారు. కానీ వారికి ఏమీ తెలియదు. ఇప్పుడు మనము ఈ మృత్యులోకపు శరీరాలను వదిలి అమరలోకానికి వెళ్తాము అని మీకు అనుభూతి కలుగుతోంది. ఇది ఎంత గొప్ప ప్రాప్తి! భక్తి మార్గంలో అసలు ఏ ప్రాప్తి లేదు. నేను 12 మంది గురువుల వద్దకు వెళ్ళాను. కానీ అదంతా సమయాన్ని వ్యర్థం చేసుకోవడమే. ఇంకా క్రిందకు దిగజారుతూ వచ్చాను అని ఇప్పుడు అర్థం చేసుకున్నాను అని బ్రహ్మ కూడా చెప్తారు. కానీ అది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. నాకెవ్వరితోనూ శత్రుత్వము లేదు. ఇప్పుడు నాకు ఒక్క తండ్రితోనే ప్రీతి ఉంది. ఇప్పుడు మీరు క్లాస్లోకి వచ్చినప్పుడు ఈ చిత్రాలను చూసి మేమిప్పుడు చదువుకొని ఈ విధంగా అవుతున్నాము అని ఎంతో సంతోషించాలి. ఈ రాజధాని ఏ విధంగా స్థాపన అవుతుందో మీకు తెలుసు. పిల్లలు తికమక పడకండి అని బాబా అంటారు. బాబా ఎంతో బాగా అర్థం చేయిస్తారు. అయినా ఆశ్చర్యవంతులై వింటారు, అందరికీ చెప్తారు, తిరిగి పారిపోతారు. మాయకు చెందిన వారిగా అయిపోతారు. అటువంటి వారిని ద్రోహులు అని అంటారు. వారు ఒక రాజధానిని వదిలి ఇంకొక రాజధానికి చెందిన వారిగా అవుతారు. తండ్రి ఎంత బాగా పురుషార్థం చేయిస్తారు. భక్తి మార్గంలో ఎంతగా భ్రమిస్తూ ఉన్నారు. దాన పుణ్యాలు, తీర్థయాత్రలు, వ్రతాలు, నోములు మొదలైనవి ఎన్నో చేస్తారు. సాక్షాత్కారం జరిగిన లాభమేముంది? పైకి ఎక్కే కళలోకి అయితే ఎవ్వరూ వెళ్ళలేరు. ఇంకా క్రిందకి దిగజారారు. మీరు రోజు రోజుకు పైకి ఎక్కే కళలోకి వెళ్తారు. మిగిలిన వారందరిది క్రిందకు దిగే కళ. జ్ఞానాన్ని బ్రహ్మకు పగలు అని, భక్తిని బ్రహ్మకు రాత్రి అని గురువులు కూడా అంటూ ఉంటారు. జ్ఞానము మరియు భక్తికి, రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. జ్ఞానం ద్వారా సుఖం లభిస్తుంది. మీరు విశ్వ అధిపతులుగా ఉండేవారు, మళ్ళీ మీరే క్రిందకు దిగజారుతూ వచ్చారు అని తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తారు.
కేవలం స్వయాన్ని ఆత్మగా భావించండి అని ఇప్పుడు తండ్రి చెప్తారు. ఆత్మ వినాశనం లేనిది. హే అవినాశి తండ్రి, మీరు వచ్చి మమ్మలను పావనంగా తయారు చేయండి అని ఆత్మ అంటుంది. ఇందులో ముక్తి, జీవన్ముక్తి అన్నీ వచ్చేస్తాయి. భక్తిలో మీకు ఏమీ తెలిసేది కాదు, కేవలం వెతుకుతూ ఉండేవారు. ఆ విషయం కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. హే భగవంతుడా దయ చూపించు అని కేవలం గానం చేసేవారు. భగవాన్ అని అనడంతో అందులో అంత రుచి అనుభవం అవ్వదు. వారసత్వము గుర్తుకు రాదు. శివబాబా ఉన్నతోన్నతులు అని మీరు అంటారు. అప్పుడు వెంటనే వారసత్వం కూడా గుర్తుకొస్తుంది. ఇదంతా రావణ రాజ్యం అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. సత్యుగంలో రామరాజ్యం ఉంటుంది. ఇప్పుడు ఇది కలియుగం. సత్యుగంలో చాలా కొద్ది మందే మనుషులు ఉండేవారు. ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. సుఖ శాంతులు ఉండేవి. ఇక్కడైతే మనుషులు శాంతి కొరకు భ్రమిస్తూ ఉన్నారు. కాన్ఫరెన్స్లు మొదలైనవి జరపడంలో ఎంత ఖర్చు చేస్తూ ఉంటారు. వారు శాంతి సాగరులు, పవిత్రతా సాగరులు. అంతేకాక సంపదకు కూడా వారు సాగరులు. అన్నీ వారి ద్వారానే, అనగా తండ్రి ద్వారానే లభిస్తాయి. మీరు వారికి వ్రాయవచ్చు కూడా ఈ విధంగా. సత్యుగంలో మనం చాలా ధనవంతులుగా ఉండేవారమని ఇప్పుడు మీకు తెలుసు. అక్కడ విశ్వంలో శాంతి ఉండేది. మిగిలిన ఆత్మలందరికీ పరంధామం ఇంట్లో శాంతి లభిస్తుంది. విశ్వంలో మీరు ఒక్కరే ఉండేవారు. అప్పుడు శాంతి సుఖాలన్నీ ఉండేవి. కావున పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి. ఇటువంటి స్వర్గమును గురించి శాస్త్రాలలో ఏవేవో వ్రాసేశారు. నేను మీకు ఎంతగా అర్థం చేయిస్తాను అంటే దానితో మీరు ప్రశ్నలు మొదలైనవేవి అడగవలసిన అవసరం కూడా లేదు అని ఇప్పుడు తండ్రి అంటారు. మొదట నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. మీరు వచ్చి పతితులను పావనంగా తయారు చేయండి, అనగా పాత ప్రపంచాన్ని క్రొత్తగా తయారు చేయండి అని మీరు నన్ను పిలిచారు. కానీ దాని అర్థం ఏమీ తెలుసుకోరు. దారము చిక్కుబడి ఉంది, అంటే బుద్ధి తికమక చెంది ఉంది. ఇప్పుడు ఆ బుద్ధిని సరిచేయాల్సి ఉంటుంది. భక్తిలో ఎన్ని చిత్రాలు తయారు చేశారు. కృష్ణుడికి చక్రమునిచ్చారు. దానితో అకాసురుడు, బకాసురుడు మొదలైన వారిని హతమార్చాడు అని అన్నారు. అరే, కృష్ణుడు ఏమైనా హింస చేసేవాడా? మళ్ళీ ఫలానా ఫలానా వారిని ఎత్తుకుపోయాడు అని అంటారు. అతన్ని డబల్ హింసకుడిగా చేసేసారు కామక్రోధాలతో. ఆశ్చర్యం కదా. ఎవరైతే శాస్త్రాలను తయారు చేశారో వారి బుద్ధిది ఆ చమత్కారం అంతా అలా వ్రాసేశారు. మళ్ళీ అతడిని వ్యాస భగవానుడు అని కూడా అంటారు. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి, దైవీ గుణాలను ధారణ చేయండి, ఇక ఏ కష్టము లేదు అని తండ్రి అంటారు. మిమ్మల్ని యోగంలో కూర్చోబెట్టడం జరుగుతుంది. ఎందుకంటే బాబాను స్మృతి చేయని వారు చాలామంది ఉన్నారు. వారు తమ వ్యాపారాలలోనే నిమగ్నమై ఉంటారు. వారికి అసలు ఖాళీయే ఉండదు. కానీ ఇందులో అయితే పనులు మొదలైనవి చేసుకుంటూ కూడా బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చెయ్యాలి. మీరంతా ప్రియుడినైనా నాకు ప్రేయస్సులు. ఇప్పుడు ఇక ఇతర సాంగత్యాలను తెంచి నా ఒక్కరితో సాంగత్యాన్ని జోడించండి అని నేను మీతో చెప్తున్నాను. తింటూ తిరుగుతూ కేవలం నేను ఒక ఆత్మను అని భావించి అలవాటు చేసుకోండి. తండ్రిని స్మృతి చేయండి. తండ్రి మిమ్మల్ని ఎంతో ఉన్నతంగా తయారు చేస్తారు. మీరు ఈ చిన్న విషయాలు ఇవి కూడా వినరు. నన్ను స్మృతి చెయ్యరు. మీ పిల్ల పాపలను స్మృతి చేస్తారు కానీ నన్ను స్మృతి చేయలేరా? నిజానికి నేష్ట అనే పదమును వాడడం తప్పు. బాబా నేరుగా వచ్చి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని అంటారు. కల్ప పూర్వం కూడా తండ్రి సన్ముఖంగా అర్థం చేయించారు. మధురాతి మధురమైన పిల్లలు, కల్పం తర్వాత కలిసిన ప్రియమైన పిల్లలు, ఇప్పుడు మీ 84 జన్మలు పూర్తి అయ్యాయి అని తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఇక తిరిగి వెళ్లేందుకు మీరు తప్పకుండా పవిత్రంగా అవ్వాల్సి ఉంటుంది. వికారాలలోకి వెళ్ళిన కారణంగానే మీరు చాలా పతితులుగా అయిపోయారు. పావనంగా అవ్వకపోతే పదవి కూడా తక్కువగానే లభిస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. 84 జన్మల చక్రాన్ని కూడా స్మృతి చేయండి. ఇదే స్వదర్శన చక్రం. దీని అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు. మీ నోటి ద్వారా జ్ఞాన శంఖాన్ని మ్రోగించాలి. ఇవన్నీ జ్ఞాన విషయాలు.
ఈ మీ అనంతమైన తండ్రి స్వర్గ రచయిత. తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీరు పైకెక్కే కళలోకి వెళ్తారు. ఇది ఎంత సహజమైన విషయం. ఇదంతా రచింపబడి ఉన్న డ్రామా అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత తండ్రి వస్తారు. ఇప్పుడు పురుషార్థం మంచిగా చేయండి. మీరు ధనం వెనుక ఎందుకు పరిగెత్తి మరణిస్తారు? అచ్చా, నెలకు 1,00,000, 2,00,000 సంపాదించినా అది అంతా అంతమైపోతుంది. వాటిని తినేందుకు పిల్లా పాపలెవ్వరూ ఉండరు. పుత్ర పౌత్రాదులు, మనమళ్ళు మనమరాళ్ళు, ఆ తర్వాత వారు తింటారు అన్న లోభం ఉంటుంది. పునర్జన్మలన్నీ అదే కులంలో తీసుకోరు. పునర్జన్మలు ఎక్కడెక్కడ తీసుకుంటారో ఏమీ తెలియదు. మీరైతే 21 జన్మల వారసత్వాన్ని పొందుతారు. పురుషార్థము తక్కువగా చేసినట్లయితే ప్రజలలోకి వెళ్ళి దాసదాసీలుగా అవుతారు కనుక ఎంత నష్టం వాటిల్లుతుంది. కావున లాభ నష్టాలను గురించి కూడా ఆలోచించండి. వ్యాపారస్తులు చాలా పాపాలు కూడా చేస్తారు కనుక ధర్మార్థం ఎంతో కొంత తీస్తూ ఉంటారు. ఇది అవినాశి జ్ఞాన రత్నాల వ్యాపారం. దీనిని ఏ ఒక్కరో చేస్తారు. ఈ వ్యాపారాన్ని నేరుగా తండ్రితో చేయాలి. తండ్రి జ్ఞాన రత్నాలను ఇస్తారు. వారు దాత. పిల్లలు పిడికెడు బియ్యమునిస్తారు, కానీ తండ్రి అనంతమైన విశ్వరాజ్య అధికారాన్ని ఇస్తారు. దానితో పోల్చి చూస్తే ఇదంతా పిడికెడు బియ్యం వంటిదే కదా. మీరందరూ సుధాములే. మీరిచ్చేదేమిటి, తీసుకునేదేమిటి? విశ్వరాజ్య అధికారాన్ని తీసుకుని విశ్వాధిపతులుగా అవుతారు. భారతఖండం ఒక్కటే ఉంటుంది అని బుద్ధి చెప్తుంది. ప్రకృతి కూడా క్రొత్తగా ఉంటుంది. ఆత్మ కూడా సతో ప్రధానంగా ఉంటుంది. దేవతలైన మీరు సత్యుగంలో ఉన్నప్పుడు పవిత్రమైన బంగారంగా ఉండేవారు. మళ్ళీ త్రేతాయుగంలో ఆత్మలో కొద్దిగా వెండి కలుస్తుంది. దానిని వెండి యుగము అని అంటారు. మెల్లగా మెట్లు దిగుతూ ఉంటారు. ఈ సమయంలో మీరు చాలా ఉన్నతులు. విరాట రూపం చిత్రం కూడా ఉంది. కేవలం అర్థాన్ని తెలుసుకోరు. లెక్కలేనన్ని చిత్రాలు ఉన్నాయి. కొందరు క్రీస్తు చిత్రాన్ని పెట్టుకుంటే కొందరు సాయిబాబా చిత్రాన్ని ఇలా పెట్టుకుంటూ ఉంటారు. ముసల్మాన్లు కూడా గురువు వద్దకు వెళ్తారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి మద్యం త్రాగే సభను ఏర్పాటు చేస్తారు. అది ఎంత అజ్ఞాన అంధకారం అని తండ్రి అంటారు. ఇదంతా భక్తి అంధకారం. సాంగత్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. సత్యమైన సాంగత్యం తీరాన్ని చేరుస్తుంది అని. కుసాంగత్యం చెడు సాంగత్యం ముంచేస్తుంది అని అంటారు కూడా. పంచవికారాల మాయ సాంగత్యమే కుసాంగత్యం. ఇప్పుడు మీకు సత్యమైన తండ్రి సాంగత్యం లభించింది. దాని ద్వారా మీరు ఆవలి తీరానికి వెళ్తున్నారు. తండ్రి ఒక్కరే సత్యమును చెప్తారు. కల్పకల్పము మీకు సత్యముతో సాంగత్యం లభిస్తుంది. మళ్ళీ అర్థకల్పం తర్వాత రావణుడికి సాంగత్యం లభిస్తుంది. కల్పపూర్వం వలె రాజధాని తప్పకుండా స్థాపితమవుతుంది అని కూడా మీరు అర్థం చేసుకున్నారు. మీరు తప్పకుండా విశ్వాధిపతులుగా అవుతారు. ఇక్కడ విభజనలు జరిగిన కారణంగా ఎన్నో గొడవలు జరుగుతాయి. అక్కడ ఒకే ధర్మం ఉంటుంది. విశ్వంలో శాంతి ఉండేది. అప్పుడు దేవతల అద్వైత రాజ్యం ఉండేది. ఒకే ధర్మం ఉండేది. మరి అక్కడికి అశాంతి ఎక్కడి నుండి వస్తుంది? అది ఈశ్వరీయ రాజ్యం. ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా పరమాత్మ రాజధానిని స్థాపించారు. మరి తప్పకుండా అక్కడ సుఖమే ఉంటుంది. తండ్రికి పిల్లలపై ప్రేమ ఉంటుంది కదా. మీరు ఎన్ని ఎదురు దెబ్బలు తినవలసి ఉంటుంది అని నాకు తెలుసు అని తండ్రి అంటారు. భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తారు అని భావిస్తారు. కొన్నిసార్లు ఎద్దు పైన కూడా స్వారీ చేసినట్లుగా చూపిస్తారు. ఎక్కడైనా అలా ఎద్దుపై స్వారీ జరుగుతుందా? ఇది ఎంతటి అంధకారం. కావున పిల్లలైన మీరు ఇప్పుడు వారసత్వాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు అని అందరికీ చెప్పండి. బ్రహ్మ ద్వారా క్రొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది. తండ్రి ఎప్పుడు మర్రి వృక్షమును ఉదాహరణగా ఇస్తారు. దాని కాండం ఏదైతే ఉందో దానిని మళ్ళీ పునః స్థాపితం చేస్తున్నారు. ఆ తర్వాత ఇంకే ధర్మము ఉండదు. భారతదేశం అవినాశి ఖండం. అవినాశి తీర్థస్థానం. అది తండ్రి జన్మస్థానం కదా. బాబా మధురాతి మధురమైన పిల్లలకి ఎంతో ప్రేమగా అర్థం చేయిస్తారు. టీచర్ రూపంలో చదివిస్తారు. పిల్లలైన మీరు బాగా చదువుకొని నాకంటే ఉన్నతానికి వెళ్ళిపోతారు. నేనైతే రాజ్యమును తీసుకోను.
స్వర్గంలోకి రమ్మని మీరు ఎప్పుడైనా నన్ను పిలిచారా? నేను మిమ్మల్ని స్వర్గంలోకి పంపిస్తాను. ఇది ఎంత రమ్యమైన ఆట! అచ్చా పిల్లలు, జీవిస్తూ ఉండండి. నేను వానప్రస్థ అవస్థలోకి వెళ్ళి ఉంటాను అని తండ్రి అంటారు. ఇప్పుడు ఆపదలు శిరస్సుపై నిల్చొని ఉన్నాయి. కావున పురుషోత్తములుగా అయ్యేందుకు ఈ పురుషోత్తమ సంగమ యుగంలో పూర్తిగా పురుషార్థం చేయాలి అని బాబా అంటారు. తండ్రిని స్మృతి చేసే పురుషార్థం చేస్తూ ఉంటే వికర్మలు వినాశనం అవుతాయి. ఎవరు ఎంతగా చదువుతారో వారంతగా ఉన్నత కులంలోకి వెళ్ళి జన్మిస్తారు. మీకు మీరుగా చేస్తే ఎంతో నశ కలుగుతుంది. సదా పిల్లలకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. లౌకికంలో అయితే కుమారుడికే లభిస్తుంది. కన్యను దానం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడైతే ఆత్మలందరికీ వారసత్వం లభిస్తుంది. అందులోనూ అనంతమైన వారసత్వం లభిస్తుంది. కావున ఈ విషయంపై పూర్తి గమనం ఉంచాలి. భగవంతుడు చదివిస్తారు. కావున ఒక్క రోజు కూడా మురళి మిస్ అవ్వరాదు. నాకు ఖాళీ లేదు, పుర్సత్తు లేదు అని తండ్రితో అంటారా? అరే, నా ద్వారా చదివేందుకు ఆత్మకు ఖాళీ లేదు అని అనేందుకు సిగ్గు కలగడం లేదా? అచ్చా, మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సాంగత్యం నుండి మిమ్మల్ని మీరు చాలా సంభాళించుకోవాలి. ఒక్క సత్యమైన తండ్రి సాంగత్యమునే చేయాలి. పంచ వికారాల రూపీ మాయా సాంగత్యం నుండి చాలా దూరంగా ఉండాలి. సెకండ్ పాయింట్, చదువుపై పూర్తి గమనం ఉంచాలి. మీ నశాలో మీరు ఉండాలి. తమకు తాముగా చేస్తే అందులో నశ ఎక్కుతుంది అని అంటారు. ఒక్క రోజు కూడా చదువును మిస్ చేయకండి. వరదానం, సేవలో స్నేహము మరియు సత్యత యొక్క అథారిటీల బ్యాలెన్స్ ద్వారా సఫలత మూర్తభవ. సఫలత పొందాలి. సేవలు అంటే స్నేహము ఉండాలి, ఇంకోటి సత్యత యొక్క అథారిటీ కూడా ఉండాలి. ఈ అసత్య ఖండంలో బ్రహ్మ బాబాను సత్యత యొక్క అథారిటీకి ప్రత్యక్ష స్వరూపంగా చూశారు. వారి అథారిటీ యొక్క మాటలు ఎప్పుడు అహంకార పూరితంగా లేవు. అథారిటీ యొక్క మాటలలో స్నేహం ఇమిడి ఉంది. అథారిటీ యొక్క మాటలు కేవలం ప్రియంగా ఉండవు, ప్రభావశాలిగా కూడా ఉంటాయి. కనుక తండ్రిని అనుసరించండి. స్నేహము మరియు అథారిటీ, నిర్మాణత, నమ్రత మరియు మహానత రెండు జతలో కనిపించాలి. వర్తమాన సమయం సేవలో ఈ బ్యాలెన్స్ను అండర్లైన్ చేసుకుంటే సఫలతామూర్తులుగా అవుతారు. స్లోగన్, నాది అనే దానిని నీది అంటే బాబాది అనే దానిలోకి పరివర్తన చేయడం అనగా భాగ్యం యొక్క అధికారాన్ని తీసుకోవడం. అవ్యక్త ఇషారా, అవ్యక్త సైలెన్స్ ద్వారా లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. మొదట తమ దేహం యొక్క ఆకర్షణను సమాప్తం చేస్తే సంబంధాలు మరియు పదార్థాల నుండి ఆకర్షణ దానంతటదే సమాప్తం అవుతుంది. ఫరిస్తాగా అయ్యేందుకు ముందు ఈ దేహము సేవార్థంగా బాబా ఇచ్చారు తాకట్టు వస్తువుగా. నేను ట్రస్టీని అనే అభ్యాసం చేయండి. అప్పుడు ఫరిస్తాగా అవ్వడం ఎంత సహజం అనిపిస్తుందో చూడండి. దేహము బాబా సేవార్థంగా ఇచ్చారు, తాకట్టు వస్తువుగా ఇచ్చారు, నన్ను నిమిత్తంగా ఉంచారు. శరీరం కూడా బాబాదే, ఆత్మ బాబాదే. ఇలా అభ్యాసం చేయండి. అప్పుడు ఫరిస్తా ఈజీగా కాగలరు అని బాబా అంటూ ఉన్నారు. ఓం శాంతి.